ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కూటమి నేతల మధ్య అంతర్యుద్ధానికి దారితీస్తుందా? ఎన్నికల ముందు చూపిన అభిమానం, చేసిన వాగ్దానాలు గాల్లో మేడలుగా మారాయంటూ ఆ కాషాయ ఎమ్మెల్యేపై కస్సుమంటున్నారంట కూటమి నేతలు. 3 పార్టీల స్నేహంతో సీటు సంపాదించిన తర్వాత కాషాయ పార్టీ ప్లేటు మార్చిందని, పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ ఆశలను అడియాసలు చేస్తుందని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు. ఇంతలా కూటమిలో కుంపటి పెట్టిన ఆ నియోజకవర్గం ఏంటి? తెలుగుదేశం, జనసేన నేతలకు టార్గెట్ గా మారిన ఆ కమలదళ నేత ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. పోరాటాలు చేశారు, పార్టీ జెండాలు మోశారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని రాత్రి పగలు శ్రమించి పనిచేశారు. ఫైనల్గా అనుకున్న లక్ష్యం నెరవేరింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ ఆ నియోజకవర్గంలో కూటమి నేతల కష్టానికి ఫలితం దక్కటం లేదట. శ్రమ తమది, పదవులు మరొకరికి. ఇక తమకు మిగిలింది నిరాశ మాత్రమే అంటున్నారు అక్కడి లీడర్లు. అదే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య అంతర్యుద్ధానికి దారితీస్తోందట. ఆధిపత్య పోరుతో మొదలైన లుకలుకల వల్ల గందరగోళ పరిస్థితి నెలకొందట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొత్తులో భాగంగా సీటు దక్కించుకుని కూటమి నేతల సహకారంతో విజయం సాధించి వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు కాషాయ పార్టీ శాసనసభ్యులు పార్థసారథి. కానీ ఆయన చేసే పనులు భాగస్వామ్య పార్టీలైన కూటమి నేతలకు బొత్తిగా రుచించటం లేదట. పైగా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని, తమకు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని తెలుగు తమ్ముళ్లు, జన సైనికుల్లో అసమ్మతి రాజుకుంటోందట. నోటితో మెచ్చుకొని నొసటితో వెక్కిరించిన నానుడి ఇక్కడి నేతలకు అక్షరాలా సరిపోతుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.